పోతుంటే సీన్లు ఎంత ఉంటుంది ఏం చేయాలో అర్థం కాకపోతుంటే మేనేజ్ చేసి తీసేసిన మొత్తానికి. డౌట్ వచ్చింది కథ చెప్పినప్పుడు రాజకీయాలు నువ్వు చేస్తావు అంటే నాకు భయం వేసింది. అంటే తెలంగాణ స్లాంగ్ ఇది. ఈ సినిమాలో తీసేస్తే డౌట్ వచ్చింది. మా లంచ్కి వెళ్దాం అన్న ఫస్ట్ డే పరిచయం. సరే అని చెప్పి ఎదురుగా ఉండడానికి వెళ్తే నేనే చేపల పులుసు అదే ఫుడ్ పెడితే నేనే బిల్లు కట్టా రోజు. అప్పుడు అది మరి మనసులో పెట్టుకుని క్యారెక్టర్ వచ్చి తీసేదా ఉన్నా. అయితే మిత్రమండలి హిట్ అయినాక నువ్వు ఏమిస్తావు గిఫ్ట్? షర్ట్ తీసుకుంటే మళ్ళీ తీసుకుపోయింది వాడు. నేను 16th నుంచి ఏ మీడియా ప్రెస్ మీట్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈయననే అండి సినిమా డైరెక్టర్ సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను. అరే ఎయిర్పోర్ట్ లో నా బ్యాగ్ బాగాలేదని 12,000 మీరు బ్యాగ్ కొని ఇచ్చాడు. నువ్వు సినిమా తీస్తే ప్రెస్ మీట్ చెప్తామా? నేను మనము అటు మన వరంగల్ అటైనా మనం పోయినప్పుడు ఇది మన సక్సెస్ మీట్ అందరికి చెప్తాను. నేను పిల్లగాడు మంచిగా ఉంటాడు, నల్గొండ పిల్లగాడు సింగిల్ గా ఉన్నాడు అని చెప్తాను. అప్పుడే వస్తాయి కదా డిఎమ్స్ వస్తాయి కదా. వెళ్ళినప్పుడు రవలాడి పట్టుకెళ్ళి పూల్ పనులు మార్చుకుంటే ఎవరు ఒక్క రూపాయి తీరేది రూపాయి. October 16 మాట్లాడారు. మామ నేను మాత్రం షూ కొనిస్తాను మామ. నీకు డెకత్లోకి వెళ్దాం మామ. డెకత్లోకి వెళ్దాం మామ. రాజ్ కందుకూరి గారికి తర్వాత ఈశ్వరంగినేని గారికి నువ్వు ఇది చేస్తా అని చెప్పి అది చేయండి ఏంటిది? లైక్ అంటే సార్ ఇది పక్కా ఇది చేద్దాం సార్ అని అసలు చేయండి ఏంటిది? ఆర్ లేకపోతే వాళ్ళు అడిగింది అని చేస్తా అని చెప్పి నువ్వు చేయండి ఏంటిది? ప్రొడ్యూసర్ కి యశ్రంగినేని సార్ నా బ్యానర్ లోగో అడిగిండు, డిజైన్ చేసిన బిగ్ బెన్ లోగో నేనే డిజైన్. దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యానిమేషన్ కూడా నేనే చేసిన. అడిగిండు సార్ చేసినాను. నువ్వు కళ్యాణ్ మామ నువ్వు చెప్పాలి. నువ్వు వంశానికి పక్కా అన్న ఇదైతే 100% చేద్దామని నువ్వు నెక్స్ట్ కథ చెప్పుకుని కూర్చోలేడు అక్కడ. ఆర్టిస్ట్ అని భావించాడు పక్క పెట్టుకునే వాళ్ళని కాదు మామ. ఆర్టిస్ట్లను మాత్రం మాయం చేసాం. అంటే కొంతమంది పాపం వాళ్ళకి ఆబ్లిగేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పంపించేసి ఒకరికి క్లోజప్ వేస్తా అన్న వేయలే. ఓకే ఫస్ట్ డే రీడింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా 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 కూర్చున్నాం. అన్నా గుర్తుందా? నాకు గుర్తుంది. గుర్తుందా? అయితే చైతన్య ఎప్పుడు చచ్చిపోతాడు? చచ్చిపోతాడు. ఎందుకు చచ్చిపోతాడు అంటే గుర్తుందా? నాకు అవన్నీ ఎగ్జాక్ట్ గుర్తులే కానీ గుర్తు చచ్చిపోతాడు. 6 o'clock వస్తా డైలాగ్ గీతా పోతా. ఈయన బదులు ఇది ఏదైనా జంతువులైనా పెట్టుకోవచ్చు అనుకున్నా. నువ్వు ఇప్పుడు దాకా వాస్ అన్న గానీ బాణన్న గానీ ఇది పక్కా సార్ ఇది అయిపోతే బేబీ కరుణ్ అని చేయండి ఏమున్నది? October 16th మూడు సార్లు రిలీజ్ డేట్ మార్చావు కదా. అంటే రిలీజ్ జనాలకు కాదు, వాసన్నకి. October 16th రిలీజ్ అయ్యే మిత్రమండలి సినిమాలో ఏమేం చేయలేదు. అంటే నేను చేస్తా పక్క ఇది అయిపోతుంది అన్న, నువ్వు బేఫికర్ ఉండు అంటే నాకు బాగా. మేము కత్తానికి జానకి పాట రిలీజ్ చేసి మేము అది కూడా చాలా బాగుండే, చాలా నచ్చింది. అది ఆ పాట చేసి రిలీజ్ రాజమండ్రిలో రిలీజ్ చేసినాము. వచ్చినాం అందరం ఫుల్ కిడ్నాప్ ఉండే, అరే సినిమా మంచిగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. మనోడు కూడా ఫ్లైట్ దిగి జస్ట్ మనం అది కారెక్కేది ఉంటుంది కదా ర్యాంప్, అక్కడికి వచ్చినప్పుడు అయిపోద్ది అది జరిగి ఇవాళకి దాదాపు 7 months అవుతుంది. అది 7 months అవుతుంది. అట్లా ఏమన్నా ఇంకా నేను అయిపోతుందన్నా అని చెప్పి చేయండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.